హరే కృష్ణ. మళ్ళీ మీ ముందరికి ఇంకొన్ని విషయాలు మీతో పంచుకోవాలని వచ్చేసాను. అయితే మనం ఎప్పుడు చెప్పుకుంటున్నట్లుగా భగవద్గీత యథాతథం శ్రీల ప్రభుపాదుల వారి పుస్తకంలోంచి మనం అన్ని అధ్యాయాలు కంప్లీట్ చేసుకుని మెల్లిమెల్లిగా 108 శ్లోకాలు చెప్పుకున్నాము. 108 శ్లోకాలు చెప్పుకున్న తర్వాత గౌరాంగ దర్శన ప్రభుజీ గీతా బోధనలో చెప్పిన ఇంపార్టెంట్ శ్లోకాల సంగతి మాట్లాడుకుంటూ 700 శ్లోకాల్లో శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అనే విషయం ఎన్ని శ్లోకాలు చెప్పారు అంటే ఒక 59 శ్లోకాలు చెప్పారు. అందులో 59 శ్లోకాలని మనకి 12 సబ్ హెడ్డింగ్స్ కాబట్టి ఒక్కొక్క హెడ్డింగ్లో కొన్ని శ్లోకాలు అయినా మనకి ఇచ్చారు. అందులో మనము 5 కంప్లీట్ చేసుకుని 5 సబ్ హెడ్డింగ్స్ కంప్లీట్ చేసుకుని 6వ దాంట్లో 1, 2 పూర్తి చేసుకున్నాం. మూడోది ఇప్పుడు 11వ అధ్యాయంలో 51, 52 శ్లోకాలు. లాస్ట్ టైం మనము 8వ అధ్యాయంలో 9వ శ్లోకం చెప్పుకున్నాం. ముందుగా హరే కృష్ణ మంత్రం చెప్పుకుని తర్వాత మంగళాచరణం చేసుకుని తర్వాత గురువులకు కృతజ్ఞతలు చెప్పుకొని మనం శ్లోకంలోకి వెళ్దాం. హరే కృష్ణ మంత్రం చెప్పుకున్నాము. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ. ముందుగా శిక్షా గురువులకి శ్రీ హర్ష ప్రభుజీ, శ్రీకేశ్ దాస్ ప్రభుజీకి, గోవర్ధన్ గిరిదాస్ ప్రభుజీకి, రఘునాథపురి ప్రభుజీకి, రేవతి మాతాజీకి, రసరాణి మాతాజీకి, ప్రణమానంద ప్రభుజీ, గౌరాంగ ప్రభుజీ వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా పాదాబంధనం కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే వాళ్ళు చెప్పిన దాంట్లో ఏమన్నా విని నేను కొంచెం మీకు పంచుకోవాలని, మీతో పంచుకోవాలని ఆరాటం. వాళ్ళు 100% చెప్తే అందులో నేను 1% కూడా నాకలింపు చేసుకుని ఉండకపోవచ్చు. కానీ ఆ 1%లో కూడా కొన్ని మంచి విషయాలు మీతో షేర్ చేసుకుంటే ఆ 1%లో మీరు కూడా వింటారు అనే ఉద్దేశంతో, నాకు ఏదో వచ్చు లేకపోతే నేను పండితురాల్ని నాకు అన్నీ తెలుసు అనే ఉద్దేశంతో మాత్రం ఇది చేస్తున్నది కాదు. ఆ నేర్చుకున్నది ఒక విషయమైనా కూడా నలుగురితో పంచుకుంటే ఆ నలుగురికి ఏమన్నా ఒకళ్ళకైనా, నలుగురిలో ఒకళ్ళకైనా ఉపయోగపడుతుందేమో నా ఆతృత తప్ప నాకు వచ్చు అనే భావంతో మాత్రం నేను ఈ ఎపిసోడ్లో ఏమీ చేయటం లేదు. అందుకని ముందుగా వాళ్ళందరికీ నమస్కారాలు. కృష్ణ కృపకి కృతజ్ఞత తెలియజేసుకుంటూ మంగళాచరణలోకి వెళ్దాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతపదకమలం శ్రీగురోన్ వైష్ణవాశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం వరదన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే జయపతాక స్వామినితి నామ్నే నమో ఆచార్యపదాయ గౌరణితాయ ప్రదాయనే గౌరకథాధామ దయానగర గ్రామ తారణే. ఓం నమో విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామ్నే నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయ చ కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరక్షే నమః. ఓం నమో వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.
గంగరోతి వాచాలం పంగుం లంగాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. గంగరోతి వాచాలం భంగం లంగాయతే గృమ్యత్పాదం వందే శ్రీగురుం దీనతారిణం పరమానంద మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. ఈరోజు ఒక ముఖ్యమైన రోజు ఏంటంటే ఉప్పుకూడ నందనవనంలో ఆలయం మార్జనం చేస్తున్నారు, మందిరం మార్జనం చేస్తున్నారంటే మందిరాన్ని శుభ్రపరుస్తున్నారనమాట. ఎవరైనా వీలైతే గూగుల్లో పెట్టుకుంటే దానికి అడ్రస్ వస్తుంది. వీలైన వాళ్ళు వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొండి. హరే కృష్ణ. ఆ మందిరం శుభ్రపరిచినప్పుడు మన హృదయం కూడా శుభ్రపడుతుంది అనమాట. అందువైతే మనం ఈ గౌరాంగ దర్శనం దాస్ ప్రభుజీ చెప్పిన వాటి విషయాలు మనం ఆకలింపు చేసుకుంటున్నాం కదా. అందులో మనం ఈరోజు ఏమనుకున్నామంటే 11వ అధ్యాయంలో 51, 52 శ్లోకాలు. ముందుగా శ్లోకం చదువుకుని దానికి భాష్యం ఏముందో, అర్థం ఏముందో, భాష్యం ఏముందో తెలుసుకోవడానికి, భావం భాష్యం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. హరే కృష్ణ. దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిగతః. దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్యం జనార్దన ఇదానీమస్మి సంవృత్తః సచేతాః ప్రకృతిగతః. ఆ విధముగా అర్జునుడు శ్రీకృష్ణుడిని మూల రూపమును దర్శించినంతనే ఇట్లు పలికెను. ఓ జనార్దన, అత్యంత సుందరమైన ఈ మానవ రూపమును చూసి శాంతచిత్తుడనై నేను నా సహజ స్వభావమును తిరిగి పొందిదని. మనం ఇది 11వ అధ్యాయంలో చాలాసార్లు ఒక్కొక్క శ్లోకం వచ్చినప్పుడు వివరంగా చెప్పుకున్నాము. ఇది విశ్వరూపము. విశ్వరూప సందర్శన యోగంలో అర్జునుడు, నువ్వు ఇన్ని రకాలుగా చెప్తున్నావు కదా, ఎప్పుడో సూర్యుడికి ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ విషయాన్ని ఉపదేశించాను. అది కాలక్రమేణా మరుగైపోతుంది కాబట్టి ఫస్ట్గా మళ్ళీ నీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, నువ్వు విను అని చెప్పారనుకున్నాం కదా. అప్పుడు విశ్వరూపాన్ని చూపించమంటాడు. నువ్వు ఇన్ని రకాలుగా చెప్తున్నావు, నువ్వు నేను సమాన వయస్కులము, నాతో పాటే నువ్వు పుట్టావు, అటువంటిది కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పామంటే నేను ఎలా నమ్మాలి? నిజంగా నువ్వు అంతవైతే కనుకైతే, అలాంటివైతే కనుకైతే నువ్వు ఇన్ని విషయాలు అన్నింటిలో నేనే ఉన్నానని చెప్తున్నావు కాబట్టి అలాంటి అలా ఎలా ఉన్నావో చూడడానికి నా మనసు ఉవ్విళ్ళూరుతోంది. నీ విశ్వరూపాన్ని చూపించు, అది నాకు చూసే అర్హత ఉంది అనుకుంటే అని అడుగుతాడు కదా. ఆ అడిగినప్పుడు ఆయన విశ్వరూపం చూపించినప్పుడు ఆయన మొత్తం ప్రపంచమంతా ఆయన కడుపులో కనిపిస్తూ ఉంటుంది. అందరూ అందులోకి, మన ఈ కురుక్షేత్రంలో ఉన్న అందరూ కూడా అందులోకి అగ్నిలో పడిపోతున్నట్టు అవన్నీ చూసి అతను చాలా భయపడిపోతాడు. నేను అడిగాను కానీ ఇంత ప్రళయ రూపాన్ని, ఇంత భయంకర రూపాన్ని నేను చూడలేకపోతున్నాను, నాకు నీ అసలు రూపాన్ని చూపించు, నేను భరించలేని కృష్ణ అని ప్రార్థిస్తాడు. మనం కింద శ్లోకాలు కూడా, ఇదివరకు చెప్పుకున్న శ్లోకాలు కూడా ఇవన్నీ వివరంగా చెప్పుకున్నాము. అయితే అప్పుడు కృష్ణుడు ఫస్ట్ చతుర్భుజంగా చూపిస్తాడు, చతుర్భుజ రూపాన్ని చూపిస్తాడు. ఆ విధంగా ఆ చతుర్భుజ రూపం చూసిన తర్వాత మామూలుగా ఎలా అయితే అర్జునుడితో పాటు సఖుడులాగా ఉండి, బావలాగా ఉండి అతనితో ఎలా ప్రవర్తించాడో ఆ రూపాన్ని చూపిస్తాడు. ఆ రూపాన్ని చూపించినప్పుడు అర్జునుడు చెప్తున్నాడు అనమాట, అత్యంత సుందరమైన ఈ మానవ రూపం చూస్తే నా మనస్సు ఇప్పుడు శాంతం పొందింది, నా సహజ స్వభావం తిరిగి పొందాను. అందుకని భయపడిపోయాడు కదా, అడిగాడు కానీ అంత భయంకరంగా ఉండేదాన్ని చూడాల్సి వస్తుందని అనుకోలేదు. చూడడానికి కూడా అర్జునుడికి కృష్ణుడు, నీకు ఈ చర్మచక్షువులతో చూడడానికి నీకు అవకాశం ఉండదు, కనిపించదు, కాబట్టి నీకు దివ్య చక్షువులు ఇస్తున్నాను అని ఆ రూపాన్ని చూడడానికి అనువుగా కల అతనికి ఆ నేత్రాల్ని కృష్ణుడు ప్రసాదించి ఆ రూపాన్ని చూపించాడు. ఆ రూపం చూసి తను భయపడిపోయిన తర్వాత ఇప్పుడు ఈ సుందరమైన రెండు చేతులతో ద్విభుజ రూపము అంటారు. ఆ రూపాన్ని చూశాక
అతను నా మనసు శాంతం పొందింది. నేనిప్పుడు అల్లకల్లోలం నుంచి బయటపడి మామూలుగా సహజ స్వభావాన్ని తిరిగి పొందగలిగాను అని చెప్తున్నారనమాట. ఇక్కడ శ్రీలా ప్రభుపాదుల వారు భాష్యంలో ఏం చెప్పారో చూద్దాం. ఇక్కడ మానుష రూపం అన్న పదములు దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు సహజముగా ద్విభుజుడును విషయమును స్పష్టంగా చూపిస్తోంది. కృష్ణుడు మామూలుగా ఉండేటప్పుడు ఎప్పుడు ఆయన 2 భుజాలతోటే ఉంటాడు. మనుష్య రూపంలో ఉండేటప్పుడని ఈ మానుష రూపం అనే పదం మనకి వివరంగా చెప్తోందనమాట. శ్రీకృష్ణుడు సామాన్య మానవుడేనన్న భావనలో ఆ దేవాది దేవుని అపహాస్యం చేయవారు అతని దివ్య స్వభావము నెరుగురని ఇక్కడ స్పష్టముగా నిరూపించబడెను. ఆయన మామూలుగా మానవ రూపంలోనే ఉన్నారు కాబట్టి ఆ మానవుడే అని అందరూ అపహాస్యం చేస్తున్నారు. కానీ అతని అల్లా చేసేవాళ్ళు ఆయన దివ్య స్వరూపం తెలియదు అని. ఎందుకు అర్జునుడే అన్నాళ్ళు కూడా ఉండి ఎంతో ప్రతి విషయంలోనూ అతనికి సహాయం చేస్తూ అనుకోని విధంగా కూడా అతన్ని కాపాడుతూ వచ్చి అతను ఊహించని విధంగా కూడా అతను కాపాడుతూ వచ్చినా కూడా అతను దేవాదేవుడు అనే విషయాన్ని నువ్వు నువ్వు ఇన్ని రకాలు చెప్తున్నావు, నువ్వే అదని చెప్పడానికి నాకు రుజువు చూపించమని అడిగాడు. అంత క్లోజ్గా ఉన్నతనే. అటువంటిది మనమెంత ఆయనే దేవాదేవుడు, ఆయన దివ్య స్వభావాలను ఎరగడానికి మనకి ఎలా కుదురుతుంది కదా. అంత దగ్గరగా ఉండి అతనితో సన్నిహితంగా ఉన్నతనే నువ్వు అప్పుడో చెప్పానంటున్నావు కాబట్టి నాకు రుజువు చూపించమని అడిగాడు. అంటే ఆయనకి తెలియదని కాదు, అర్జునుడికి తెలియదని కాదు, కానీ ఆ మాధ్యమంలో మనకి చెప్తున్నారు శ్రీకృష్ణుడు. ఎందుకంటే అర్జునుడు అంత జ్ఞానం ఉన్న వాళ్ళం కాదు మనం. మనంతట మనం వెళ్ళి కృష్ణుని అడిగి మనం తెలుసుకునే అవకాశం మనకు ఉండదు. ఆయన మాధ్యమంగా భగవద్గీత చెప్పేది కూడా అర్జునుడికి తెలియదని అర్జునుడి కార్యోన్ముఖం చేయడానికి మిషగా పెట్టుకుని మనం ప్రపంచంలో భౌతిక ప్రపంచంలో ఉండేటప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి అనేది మనకి తెలియజేయడానికి కోసం అర్జునుడి మిషగా పెట్టుకుని ఈ విషయాలన్నీ చెప్పారని మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం. అందుకని ఆ పక్కనున్నతనే అతనే నాకు తెలియదు అన్నట్టు ప్రవర్తిస్తున్నాడు అర్జునుడు. అటువంటిది అతని దివ్య స్వభావాన్ని భౌతిక ప్రపంచంలో ఉన్న మానవ మాత్రలు మనకి ఎక్కడ అర్థమవుతుంది. శ్రీకృష్ణుడు మానవుడైనచో అతనికి మొదట విశ్వరూపంను చూపి తిరిగి చతుర్భుజ నారాయణ రూపంను చూపుట ఎట్లు సాధ్యపడును. అంతే కదా. నువ్వు చూపించు అనగానే నా విశ్వరూపం చూపిస్తున్నాను చూడు, నీకు నీకు పైగా నీకు అది చూడడానికి పనికొచ్చే కళ్ళు ఇచ్చి మరి నీకు చూపిస్తున్నానని చెప్పాడు కదా. అతను మామూలు మనిషి అయితే కనుకైతే అంత విశ్వరూపం చూసి మళ్ళీ ఇమీడియట్గా వెంటనే నేను చూడలేకపోతున్నాను అనగానే మామూలు రూపంలోకి వచ్చేస్తారు కదా. కనుక శ్రీకృష్ణుడు సామాన్య మానవుడేనని భావిస్తూ శ్రీకృష్ణుల్లోని నిరాకార బ్రహ్మమే పలుకుతుండని వ్యాఖ్యానిస్తూ పాఠకుల్ని పెడదారి పట్టించేవారు నిజమునకు జనులకు గొప్ప అన్యాయం చేసిన వారవుదురని భగవద్గీతలో ఇక్కడ స్పష్టముగా చెప్పబడెను. చాలామంది శ్రీకృష్ణుడు నిరాకార బ్రహ్మమే అని, ఆకారం లేదని కొంతమంది ధ్యానం చేస్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళు అది చెప్పి అందరికీ పాఠకులందరికీ అంటే అది వినేవాళ్ళందరికీ అలా చెప్పినప్పుడు వాళ్ళందరినీ మోసం చేస్తున్నట్టే, వాళ్ళకి అన్యాయం చేస్తున్నట్టు. ఎందుకంటే ఇంత మంచి సుందరమైన రూపం కృష్ణుడికి ఉన్నప్పుడు ఆ రూపాన్ని ధ్యానం చేసేటప్పుడు వచ్చే ఆనందాన్ని అతను నిరాకార బ్రహ్మము అని చెప్పి వాళ్ళని ఆ దారిలోకి మళ్ళిస్తున్నారు అంటే ఇంత ఆనందాన్ని వాళ్ళకి అందకుండా చేస్తున్నట్టే కదా. అందుకని అలా చెప్పడం వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతున్నారని ఈ శ్లోకం ద్వారా తెలుస్తోంది అని ప్రభుపాదుల వారు అంటున్నారు. కనుక అతడు ఎలా శ్రీకృష్ణుడు నిజమునకు తన విశ్వరూపమును మరియు చతుర్భుజ నారాయణ రూపమును కూడా ప్రదర్శించను. అర్జునుడు నాకు ద్విభుజ రూపం చూపించు అన్నప్పుడు అతను వెంటనే విశ్వరూపం నుంచి సామాన్యంగా 2 చేతులతో ద్విభుజ రూపంలో చూపించలేదు. ఫస్ట్ చతుర్భుజ రూపం చూపించాడు. ఆ చతుర్భుజ రూపం చూపించాక ద్విభుజ రూపం తన ప్రసన్న ద్విభుజ రూపం చూపి ఆ విధంగా భయపడుతున్న అర్జునుడికి ధైర్యం చెప్పాడనమాట. అందుకని అతను అప్పుడు ఇలా ఉన్నప్పుడు అతను సామాన్య మానవుడు ఎలా అవుతాడు అని అడుగుతున్నారు ప్రభుపాదుల వారు. సత్యదర్శి అయినందున శుద్ధ భక్తుడు భగవద్గీతపై గల అట్టి వక్రవాఖ్యానాలచే కల్ప చెందడు. మనకి శుద్ధ భక్తుడు ఎప్పుడు ఎవరేం చెప్పినా కూడా అతను నమ్మింది శ్రీకృష్ణుని యొక్క గుణగణాలని, శ్రీకృష్ణుని రూపాన్ని, ఆయన అందాన్ని మైమరిపించే ఆనందాన్ని పొందుతుండే శుద్ధ భక్తుడు ఇలాంటి వ్యాఖ్యానాలు చేసి ఆయన నిరాకార బ్రహ్మమే, మీరు అతనికి రూపమే లేదు అని చెప్పే భగవద్గీత మీద కూడా ఇంకా నుంచుని చెప్పిన తర్వాత కూడా భగవద్గీత మీద కూడా అలాంటి వ్యాఖ్యానాలు రాశారు అని శ్రీలా ప్రభుపాదుల వారు అంటున్నారు. అలా రాసినా కూడా అది వినకుండా మన ఈ భగవంతుని యొక్క శుద్ధ భక్తుడు
ఎప్పుడు వాళ్ళు చెప్పారన్నట్టు కలత చెందడనమాట. అయ్యో! అలా చెప్పారేంటి? నేను ఇలా వెళ్తున్నా గదా! ఇది నాది మార్గం కాదా అనే కలత అసలు ఉండదు. ఎందుకంటే అతను అంత నమ్మకంగా ఆ రూపం యొక్క అందాన్ని ఆస్వాదిస్తూ ఉంటారు కాబట్టి. భగవద్గీతలోని మూల శ్లోకములు సూర్యునికి వలె స్పష్టములు. వాటి అవగాహన కొరకు మూర్ఖపు వ్యాఖ్యాతల దీపపు కాంతి అవసరము లేదు. భగవద్గీతలో ఉన్న ఈ మూల శ్లోకాలన్నీ సూర్యుడు ఎంతైతే స్పష్టంగా కనిపిస్తూ ఉంటాడు. సూర్యుడు లేడని ఎవరు చెప్పలేరు గదా! ఆకాశంలో సూర్యుడు అందరికీ కనిపిస్తాడు. మొత్తం ప్రపంచమంతా కనిపిస్తాడు. మనకి ఈరోజు ఇక్కడ కనిపించాడని ఇంకో దేశంలో కనిపించకపోవడం అంటూ ఉండదు కదా! అన్ని చోట్ల సూర్యుడుంటాడు. కేవలం ఒక్కోసారి మబ్బు కమ్మితే కమ్మచ్చు. అది కూడా ఏ కాలానికి ఆ కాలం ఆ ఋతువులు ఉండాలి కాబట్టి, వర్షాకాలంలో మబ్బులు కమ్మితే గాని వర్షం రాదు కాబట్టి సూర్యుడు మబ్బుల చాటుకెళ్తాడేమో కానీ, లేకపోతే అతని కాంతి మనకి ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటుంది. సూర్యోదయ, సూర్యాస్తమాలు చూస్తూనే ఉంటాం గదా! మనకి ఇక్కడ సూర్యోదయం అయినప్పుడు వేరే చోట సూర్యాస్తమయం అవుతుంది. మనకిక్కడ సూర్యాస్తమయం అయినప్పుడు వేరే చోట సూర్యోదయం అవుతుంది. సూర్యభగవానుడనేది ఎక్కడ, ఎప్పుడు లేడు అనే విషయం లేదనమాట. అందుకని అలాగా సూర్యుడు ఎంత కాంతివంతంగా ఉంటాడో అలాగా మనకి ఈ శ్లోకాల యొక్క అవగాహన కోసం దీపం కాంతి పెట్టి చూడక్కర్లేదు. అంత స్పష్టంగా సుస్పష్టంగా ఈ భగవద్గీతలోని మొట్టమొదట మూలంగా ఉన్న శ్లోకాలన్నీ భగవంతుని గురించి అంత దివ్యంగా మనకి వర్ణిస్తున్నాయని శ్రీల ప్రభుపాదుల వారు మనకి తెలియజేస్తున్నారనమాట. అయితే ఈ మనము ఈరోజు ఈ శ్లోకంతో ఆపుకుందాము. నేను ఒక చిన్న పాట ఒకటి పాడి దీన్ని మన ఎపిసోడ్ని ముగించాలని అనుకుంటున్నాను. హరే కృష్ణ. ఇది ఎప్పుడో ఏంటి 2008లో నా మనసుకు తోచిన భావాలు రాసుకున్నది. ఎందుకో మీ ముందు ఉంచాలనిపించింది. హరే కృష్ణ. నీది నాది ఏది లేదని తెలుసుకోవో మనసా, నాది 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 అనుచు పలుమారులు పలకకే. నీది నీది నాది ఏది లేదని తెలుసుకోవో మనసా, నాది 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 అనుచు పలుమారులు పలుకకే. నీది నీదన్నదెన్నడు నీ వెంట రాదే, నాది 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 అన్నది నా వెంట ఉండదే. 3 నాళ్ళ ముచ్చట ఇది మురిసిపోవకే మనసా, 3 నాళ్ళ ముచ్చట ఇది మురిసిపోవకే మనసా, నాది నీది ఏది లేదని తెలుసుకోవో మనసా. భార్య రాదు భర్త రాడు పిల్లల సరే రారు నీతో, ఎందుకీ బంధాలు నీకు ఎదురీదకే మనసా, ఎందుకీ బంధాలు నీకు ఎదురీదకే మనసా. నీది నాది ఏది లేదని తెలుసుకోవో మనసా. తల్లి రాదు తండ్రి రాడు అన్నదమ్ములు అసలే రారు, తల్లి రాదు తండ్రి రాడు అన్నదమ్ములు అసలే రారు. తరలిరాని వారి కోసము తపన ఎందుకే మనసా, నీకీ తపన ఎందుకే మనసా. నీది నాది ఏది లేదని తెలుసుకోవో మనసా. అక్క రాదు చెల్లి రాదు అసలు ఎవరు రారు నీతో, అక్క రాదు చెల్లి రాదు అసలు ఎవరు రారు నీతో. రాని వారి కోసమెందుకు రగడ పడుచున్నావు మనసా, రగడ పడుచున్నావు. నీది నాది ఏది లేదని తెలుసుకోవో మనసా. నిత్యమేదో తెలుసుకో సత్యమేదో తరచి చూడు, నిత్యమేదో తెలుసుకో
సత్యమేదో తరచి చూడు, నిజా సత్యములన్నీ తెలిసి నిండుగా జీవించు మనసా. నిజా సత్యములన్నీ తెలిసి నిండుగా జీవించు మనసా. నీది నాది ఏది లేదని తెలుసుకో మనసా. ఆశలన్నవి పెంచుకోకు, బంధములను తెంచుకో. ఆశలన్నవి పెంచుకోకు, బంధములను తెంచుకో. భవబంధములను తెంచుకో. ఆత్మయన్నది నిత్యమనచు, పరమాత్మే సత్యమనుచు. ఆత్మయన్నది నిత్యమనచు, పరమాత్మే సత్యమనుచు. పరంధామము చేరు మార్గము తెలుసుకోవే మనసా. తెలిసి నడుచుకోవే మనసా. ఆత్మయన్నది నిత్యమనుచు, పరమాత్మే సత్యమనుచు. పరంధామము చేరు మార్గం తెలుసుకోవే మనసా. తెలిసి నడుచుకోవే మనసా. నీది నాది ఏది లేదని తెలుసుకోవో మనసా. నాది నాది అనుచు పలుమారులు పలుకకే. నాది 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 అనుచు పలుమారులు పలకకే. నీది నాది ఏది లేదని తెలుసుకోవో మనసా. హరే కృష్ణ. చాలా చిన్న ఎపిసోడ్ ఈరోజు, ఎందుకంటే పొద్దున్నే పెట్టాను. హరే కృష్ణ. నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో ఏదైనా నేను చెప్పిన ఒక శ్లోకం వివరించిన దాంట్లో మీకు ఏమాత్రమైనా ఒక విషయమైనా నచ్చితే అది గురు పరంపరల యొక్క ఆశీర్వచనం, శ్రీకృష్ణుని యొక్క కరుణ కృపా కటాక్షాలు. ఏదైనా ఒకవేళ పొరపాటున ఒక విషయం చెప్పినా కూడా, లేకపోతే నా మాటల వల్ల మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా, కష్టపెట్టినా అది నా తప్పుగా భావించి క్షమించండి. మళ్ళీ ఇంకో ఎపిసోడ్తో మళ్ళీ మేము ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. తొందరలోనే, ప్రతిసారి అదే చెప్తున్నాను, తొందరలోనే వస్తానని. ఏదో కారణం చేత లేట్ అవుతుంది. ఈసారి తప్పకుండా తొందరగా రావడానికే ప్రయత్నిస్తాను. హరే కృష్ణ. హరే కృష్ణ మనం చేసుకుందాం 11 సార్లు. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ కృష్ణ హరే హరే. హరే రామ 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 హరే హరే. జై శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరి బోల్ హరి బోల్. నితయ గౌర ప్రేమానందే హరి బోల్. మరొక్క మారు శిక్షాగురుడికి శ్రీకృష్ణుడికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇంకో ఎపిసోడ్తో మీతో ముందుకు వస్తాను. హరే కృష్ణ.